శివాబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చదువుతో పాటు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఆదిశంకర కళాశాలలో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సూచించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. రోటరీ సేవలు అభినందనీయం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, క్లబ్ గవర్నర్ తిరుపతి నాయుడు. మనుబోలు మండలం బద్దెవోలు అడ్డు రోడ్డు వద్ద ప్రమాదం. గూడూరు మండలంలోని చెన్నూరుకు చెందిన యువకుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. విద్యకు అధిక ప్రాధాన్యత. తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో సీఎం కప్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. ఉద్యోగం సంపాదించుకునేందుకు మాత్రమే చదువుకోవద్దని, జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు కూడా చదువుకోవాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ విద్యార్థులకు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరంలోకి అడుగిడే విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు కళాశాల చైర్మన్ వంకీ పెంచలయ్య తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. సభా వేదిక వద్ద జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేవలం ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలనుకునేందుకు చదువుకోవద్దని, జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు పట్టుదలతో చదువులు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏదో సాధించాలనే ఉద్దేశంతో నిరంతర విద్యార్థిగా అనేక పుస్తకాలు చదవాలని సూచించారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఆరాటపడాలన్నారు. యువత అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని పేర్కొన్నారు. ఉన్నతంగా చదువుతూ తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన వివరించారు. మన జీవితాలు మార్చేది, మన జీవితానికి ఒక గమ్యం చూపేది, మన జీవితంలో పెను మార్పులు తెచ్చేది ఈ 4 సంవత్సరాలు. కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఒక తపస్సులాగా మీరు ముందుకు వెళ్ళగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది మన జీవితంలో. అందుకని ఈరోజు పెంచలయ్య గారి గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ అమ్మగారు, నాన్నగారి పేర్లు తీసుకొని ఈ కాలేజీకి, ఈ ఇన్స్టిట్యూషన్కి ఆదిశంకర అని ఆయన పేరు పెట్టారు. తర్వాత ఇక్కడ ఉన్న వసతులు కానీ, ఇక్కడ ఉన్న కోర్సులు కానీ మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళగాలి అని ఆయన మనసులో ఉన్న తపన నేను విన్నప్పుడు, మిగతా వారి మాటల్లో చూసినప్పుడు నాకు బంగారు పిచ్చుకల కథ గుర్తొచ్చింది. మీరు ఎప్పుడైనా చూడండి, మీరంతా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి బంగారు పిచ్చుకలను చూసింటారు. బంగారు పిచ్చుకలు అద్భుతమైన గూళ్ళు కడతారు. ఆ గూళ్ళు ఎవరు కూడా నేయలేరు. ఎంత మనకు వీవింగ్ వర్క్ వచ్చినా కూడా అంత అద్భుతమైన గూళ్ళు మనం నేయలేరు. ఒక గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ పెట్టి ఒక టాప్ ఇన్స్టిట్యూట్గా దీన్ని మార్చడం అంటే ఒక మనిషిలో ఉన్న కమిట్మెంట్ మనకు తెలుస్తుంది అన్నమాట. మేము నెల్లూరు నుంచి ఇక్కడ వరకు కలిసి ప్రయాణం చేశాము. ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ నన్ను తీసుకొచ్చారు. ఆ ఒక 45 నిమిషాల్లో ఆయనకున్న తపన, పిల్లలంటే వీళ్ళందరూ నా కుటుంబానికి చెందిన వాళ్ళు అన్న ఒక భావనతో ఆయన పనిచేస్తుండడం వల్ల మీరు ఈ స్థాయికి, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఈ విద్యా సంస్థ ఎదగగలిగింది. మీ జీవితాలను కూడా మలచుకుంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైన స్థానానికి మీరందరూ వెళ్ళగలరని నేను ఇక్కడ ప్రతిపాదిస్తున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. విద్యారంగంలో యాజమాన్యాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, విద్యను వ్యాపారంగా ఎంచుకొని విద్యారంగంలోకి వచ్చి అందులో సంపాదించుకోవాలన్న ఉద్దేశం ఉన్న యాజమాన్యం ఒక రకం. యాజమాన్యం వ్యాపారంలో సంపాదించుకొని విద్యారంగంలోకి వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యారంగంలోకి వచ్చే యాజమాన్యం 2వ రకం. మేము మా యాజమాన్యం వ్యాపార రంగాల్లో
చేసినటువంటి సంస్థ ఆది శంకర విద్యా సంస్థ. Very complicated rocket science to learn AIML, whether you are a mechanical engineer, electrical, computer science, EEE, ECE, it will be very, very useful, and CSE, it will be very useful for you, and the college is introducing in all the branches, and that is a game changer. For example, Adi Shankara is already a very successful brand in terms of placement and so many other parameters, NAC rating parameters and placement. It is A+, and even the placement, it is really, really good. Yeah. This college is, or the group of colleges is also transforming itself by introducing AIML in all the branches. రీఇంబర్స్మెంట్ స్కీమ్ ఉందో అదే రకంగా మాకు యూనివర్సిటీలో కొంత ఫీజులు తక్కువ, మా శక్తికి తగ్గట్టు మేము చదువుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఈ రూరల్ ఏరియాలో ఇంజనీరింగ్ కాలేజీ లేదు. గవర్నమెంట్ నోటిఫై చేసింది గూడూరులో ఏదైనా కాలేజీ పెట్టొచ్చని. అప్పటికి నేను పార్ట్ టైం లెక్చర్ అయిపోయేసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్లో కొంచెం డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బులతో ఇక్కడ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇన్ 2001లో విత్ ఎయిమ్ ఆఫ్, నేను ఎక్కడో మారుమూల పల్లెల నుంచి వచ్చా, చిన్న కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి ఏదైనా చేస్తే కానీ మనకు కూడా ఒక రికగ్నిషన్ ఉండదు, మనం కొద్దిమంది మంచి వాళ్ళని తయారు చేయొచ్చు. ఈ ప్లాట్ఫామ్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఐ హ్యావ్ స్టార్టెడ్. ఐ ఎర్న్ వెరీ గుడ్ మనీ ఇన్ రియల్ ఎస్టేట్. ఈ కార్యక్రమంలో కళాశాలల చైర్మన్ వంకీ పెంచలయ్య, కళాశాల అధ్యాపకులు, ప్రతినిధులు ప్రవీణ్, గంపా నాగేశ్వరరావు, మోహన్, రామయ్య తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొని రోడ్డుపై పడడం, ఆపై లారీ చక్రాల కింద నలిగి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మనుబోలు మండలంలోని బద్దెవోలు అడ్డరోడ్డు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ మేరకు మనుబోలు ఎస్ఐ ముత్యాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు మండలంలోని బద్దెవోలు అడ్డరోడ్డు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన నారె ప్రసాద్ అనే యువకుడు గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడు ప్రసాద్ నెల్లూరులో బేల్దారీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా చెన్నూరులో సమీప బంధువు చనిపోవడంతో మోటార్ సైకిల్పై బయలుదేరాడు. బద్దెవోలు రోడ్డు ప్రాంతానికి వచ్చేసరికి వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొంది. వెంటనే అదుపు తప్పి ప్రసాద్ కింద పడిపోయాడు. అదే సమయంలో లారీ చక్రాలు ఎక్కాయి. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన జరిగిన వెంటనే ఎస్ఐ ముత్యాలరావు సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. శవ పంజనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, క్రీడలు ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ సమీపంలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ఎస్కేఆర్ కళాశాలలో సీఎం కప్ పోటీలు ఆయన ప్రారంభించారు. 2వ పట్టణ సమీపంలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో సీఎం కప్ పోటీల్లో భాగంగా వాలీబాల్, కబడ్డీ, హాకీ, ఇతర పోటీలు ఏర్పాటు చేశారు. ఈ క్రీడా పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, అలాగే క్రీడలు కూడా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గమ్యం స్థానం ఎంచుకొని ముందుకు నడవాలని ఆయన వివరించారు. ఇంత చక్కగా ఏర్పాటు చేసి మన సీఎం ఆ పేరుకే మనం మర్యాద ఇవ్వాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. అందులో నియోజకవర్గ స్థాయిలో అంటే అన్ని మండలాల నుంచి వచ్చారు. సో ఇంత చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసి ఎన్నో క్రీడలు కూడా ఇందులో అథ్లెటిక్స్ దగ్గర నుంచి, ఖోఖో దగ్గర నుంచి, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, టెన్నిస్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా మన ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన ఎండిఓ గారు ఒక మాట మాట్లాడుతూ చెప్పారు, ఏరా ఎమ్మెల్యే గారు చూస్తేనేమో 70 ఏళ్ళు వచ్చేసేవి, ఏ రోజు మార్నింగ్ చూస్తేనేమో వర్షాలు వచ్చినా ఏమొచ్చినా కూడా వాకింగ్ వెళ్ళిపోతున్నారు అని. సో మా వయసుకు తగినట్టుగా వాకింగ్ తప్పలేదు. కానీ చక్కగా మీరు మీ 2 విధాలా మీకు సహాయం చేస్తుంది ఇక్కడున్న క్రీడాకారులకు. ఒకటి, చక్కగా మీరు ఆరోగ్యంగా ఉండడానికి, ఇలా యువకులంటే ఇలా ఉండాలి, ధీటుగా ఉండాలి అంటే అది ఆ స్పోర్ట్స్ చాలా అవసరం. ఒకటి, చక్కగా మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది.
రెండోది ఆరోగ్యం చాలా ముఖ్యం. రెండు కలిసి ప్రయాణం చేస్తుంటాయి. క్రీడలు దానితో పాటు ఆరోగ్యం కలిసి ప్రయాణం చేస్తుంటది. ఇక్కడ అందరూ మనమే కనుక, కానీ జిల్లా స్థాయిలో మనం వెళ్ళవలసిన ఆవశ్యకత మనకు ఉంది కనుక మనం గూడూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా. ఇంకా మరికొందరు మాట్లాడారు. మీ అందరూ తెలుసు, స్పోర్ట్స్ అనేవి జీవితంలో ఒక భాగం. సో ఇవన్నీ కూడా మనల్ని చైతన్యవంతులుగా మారుస్తాయి, అలాగే మన మానసిక స్థాయిని కూడా పెంచుతాయి. అందులో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది ఈ మన నియోజకవర్గ స్థాయిలో మీరందరూ మంచి పర్ఫార్మెన్స్ చేసి రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా ఏపీ సీఎం కప్ మన గూడూరులో జరగడం అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మన గూడూరు వాళ్ళు ముందుండి పార్టిసిపేట్ చేయాలని జరుగుతుంది సార్. నియోజకవర్గ స్థాయిలో ఈ క్రీడలు అయిపోయిన తర్వాత ఈరోజు ఈవినింగ్ లోపల మనము డిస్ట్రిక్ట్ ఫైనల్ చేసి జిల్లా స్థాయి జరిగేటటువంటి క్రీడలకి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లీలారాణి, ఎంపీడీఓ నాగమణి, ఎంపీపీ గురువయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. గూడూరులో బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం కూడా సమ్మె చేపట్టారు. పురవీధుల్లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ మేనేజర్ రామచంద్రయ్య మాట్లాడుతూ బ్యాంకుల ప్రైవేటీకరణ జరిగితే గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందవన్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఉండవని అంకితభావంతో ముందుకెళ్దాం. ఈ ప్రైవేటైజేషన్ చేసేది ఎట్టి పరిస్థితులు అడిగేదానికి లేదు. మేము ముందు ఈ విధంగా జరిగితే మీకోసం మా కోసం జరిగి మేమంతా కొద్దిమంది 2,40,000 మంది 3 లక్షల మంది ఉన్నాం. లక్షల కోట్ల జనాభా వాళ్ళ జీవితాలు వృధా అయిపోతాయి. మీకు ముందుండి మేము నడిపిస్తాము. మేము ఎంతో కొంత ఆలోచిస్తున్నాము. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ మనం అందరం కలిసి ఆపాలని ట్రై చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఏదైతే ఉంది ఆ ఇండస్ట్రీలు అన్నింటినీ ఒక్కొక్కటిని అమ్మేసుకుంటూ పోతుంది. చివరికి మన భారతదేశ ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి బ్యాంకులను కూడా అమ్మేసుకోవడానికి రెడీ అయిపోయింది. కేవలం డబ్బులు ఎంతసేపటికి డబ్బులు కావాలి గవర్నమెంట్కి. ఆ డబ్బుల వల్ల ఈ డబ్బుల కోసం బ్యాంకులు కూడా తెగనమ్ముకోవడానికి రెడీ అయిపోయారు. దీనికి వ్యతిరేకంగా మనం 2 రోజులు సమ్మె చేస్తున్నాం. ఇప్పుడు కనుక బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపకపోతే మన భావితరాలకి భవిష్యత్తు ఉండదు, ఉద్యోగాలు ఉండవు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతే, ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్ళిపోతే బ్యాంకులు పల్లెటూరులో బ్యాంకులు ఉండవు, కనీసం ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతే మన బ్యాంకుల్లో ఉన్న డబ్బులకి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతాయి, మన లోన్లకి ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువైపోతాయి. ఇలా మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీ బ్యాంకులో ఉద్యోగులు ఏదైతే పోరాటం చేస్తున్నారో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా దాన్ని ప్రజలందరూ కూడా సమర్థించవలసిందిగా. రోటరీ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వరప్రసాదరావు, రోటరీ క్లబ్ గవర్నర్ తిరుపతి నాయుడు కొనియాడారు. రోటరీ గవర్నర్ విజిట్లో భాగంగా గూడూరు పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అలాగే అభివృద్ధి చెందిన పార్కును వారు ప్రారంభించారు. రోటరీ గవర్నర్ విజిట్లో భాగంగా గూడూరు పట్టణంలో ఆ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. మఠం వీధిలో ఏర్పాటై ఉన్న రోటరీ భవనంలో శుక్రవారం క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు. అలాగే క్లబ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరిచిన 2వ పట్టణ పరిధిలోని శ్రీరామ్ నగర్ పార్కును ఎమ్మెల్యే వరప్రసాదరావు, రోటరీ గవర్నర్ తిరుపతి నాయుడు ప్రారంభించారు. పార్కు అభివృద్ధికి దాతలుగా కొండూరు ఆనంద గజపతిరాజు, నందిమల బాలకృష్ణంరాజు, నాగ సునీల్ కుమార్లు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ రోటరీ సేవలు అభినందనీయమన్నారు. కోవిడ్ సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. 4.5 లక్షల వ్యయంతో దాతలు క్లబ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం శుభ పరిణామమన్నారు. పట్టణంలో చేపట్టే అభివృద్ధి పనులకు క్లబ్కు సహకరిస్తామని ఆయన వివరించారు. రోటరీ క్లబ్ ప్రపంచంలోనే ఒక చాలా ముఖ్యమైన సేవా సంస్థ అన్నది అందరికీ తెలిసిన విషయమే. వారి కష్టార్జితంలో నుంచి వారు ప్రజల కొరకు ఖర్చు పెడతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వీరు ఎక్కడెక్కడో నుంచి ఏదో డొనేషన్లు తీసుకున్నారు చేస్తారు. బట్ వీరు సభ్యుల దగ్గర నుంచి డొనేట్ చేసుకుని ఎన్నో విధాలుగా
సమాజానికి మరోవైపు ప్రభుత్వానికి సహాయంగా ఉంటారన్నది నాకు బాగా తెలిసిన వ్యక్తి. నేను చేసిన సేవలు కోవిడ్ కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా వారు చేసిన సేవలు, వారు కోవిడ్లు వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల కూడా నేను ప్రతిసారి న్యూస్ పేపర్లో చూస్తుంటాను. ఎంతో సాంప్రదాయం గల రోటరీ క్లబ్. సో వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఇంత చక్కగా ఇది ఏర్పాటు చేసినందుకు, ఇంతకు మునుపు చేసినందుకు కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఉదాహరణకి 4.5 లక్షలు ఖర్చు పెట్టి డోనర్స్ ముందుకు వచ్చి ఇలా దూర ప్రాంతంలో ఉన్న మా రామ్నగర్లో ఉన్న ఈ మున్సిపల్ పార్క్ని ఈ విధంగా ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు గూడూరు ప్రజల తరపున, మా అందరి తరపున కూడా, ప్రభుత్వ తరపున కూడా రోటరీ క్లబ్ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి, పాస్ట్ పీడీలు గారికి, ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా రోటరీ గవర్నర్ తిరుపతి నాయుడు తదితరులు మాట్లాడారు. President Balakrishna, you are really fortunate enough, and I am also really fortunate having come here in the presence of the MLA garu and all PDGs and Rotary Club of members. Sir, మాకు దాదాపుగా మీరు ఎమ్మెల్యే అయితే గన మామూలుగా సహజంగా మీరు ఎమ్మెల్యే అయితే ఒక 5 సంవత్సరాల గ్యారంటీ అనే ఒక ఇది ఉంటుంది సార్. బట్ రోటరీలో ఏ ప్రెసిడెంట్ కానీ, ఏ రోటరీ ఇంక్లూడింగ్ మీ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కానీ మాకు ఇచ్చేది ఓన్లీ 1 year పీరియడ్. ఆ 1 yearలో మేము ఏమని నిరూపించుకోగలం సోషల్ సర్వీసులో. అలాగే బాలకృష్ణ గారు కానీ ఇక్కడ వితిన్ 1 yearలో మీరు 6 months లోపల ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ది సొసైటీ. నిజంగా ఇది చాలా యూజ్ అవుతుంది, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది వాకింగ్స్. ఇందాక కమిషనర్ గారు అంటున్నారు లైట్స్ గురించి. ఇట్ ఈస్ నాట్ ఏ రోటరీ ప్రాపర్టీ, ఇట్ ఈస్ నాట్ ఏ కమిషనర్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ. మీ ప్రాపర్టీ ఇది, మీరు ఇది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక లైట్ తీసుకెళ్తే లాభం ఏంటి, అందరికీ లాస్ అవుతుంది. ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ తిరుపతి నాయుడు గారికి, పీడీజీ సురేంద్ర గారికి, అసిస్టెంట్ గవర్నర్ విజయలక్ష్మి మేడం గారికి, పీడీజీ మునిగేశ్వరికి, మున్సిపల్ కమిషనర్ గారికి, శ్రీకాంత్ సార్ గారికి, అలాగే స్పాన్సర్లు కె ఆనంద్ గజపతిరాజు, వాళ్ళ తమ్ముడు అశోక్ గజపతిరాజు, కె వరలక్ష్మ, నాగ సునీల్ కుమారు, మా సెక్రటరీ, అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మా రసన్కి అందరికీ మా ధన్యవాదాలు. ఈ పార్కు డెవలప్మెంట్కి అడగతానే మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మున్సిపాలిటీ కమిషనర్ సార్ గారికి, అధికారులందరికీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఈ రామ్నగర్ పార్క్ అభివృద్ధికి అంటే నా జాయినింగ్ ముందే గత కమిషనర్ గారే పర్మిషన్ ఇచ్చున్నారు. సో వారు అంటే మన పర్మిషన్ అంటే మున్సిపల్ పార్క్ అయినా కూడా స్వచ్ఛందంగా రోటరీ క్లబ్ వారు వచ్చి వారు దాతల సహాయంతో ఈనాడు రోటరీ క్లబ్లో వాకింగ్ ట్రాక్, అలాగే పిల్లలు, వృద్ధులు, అలాగే పట్టణ ప్రజలు కూర్చునేందుకు వీలుగా బెంచెస్ మరియు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా సమావేశాలు కానీ ఏదైనా విత్ ప్రయర్ పర్మిషన్ ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేశారు. అందుకు వారికి ధన్యవాదాలు. సో హి హస్ బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఇయర్, రోటరీ ఇయర్. ఈ సంవత్సరానికి అయినా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏదన్నా ఒక మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మన మున్సిపల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం, ఈ పార్క్ను డెవలప్ చేయాలని. ఈ పార్క్ అంతకుముందు గుంటలాగా ఉండింది, ఇప్పుడు కూడా మీకు ఇన్కంప్లీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అడవిగా ఉండింది, అడవిని క్లియర్ చేసి దాన్ని గుంటను ఫిల్ చేసాము. పైన మట్టి లేయర్ వేయాలా. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కూడా ఛార్జ్ తీసుకున్న తర్వాత అతని కోరిక ఎలా ఉంటుంది అంటే ఎన్నో ప్రాజెక్టులు చేయాలి, అదేవిధంగా కనీసం ఒక 2-3 అన్న పర్మనెంట్ ప్రాజెక్టులు చేయాలి. అంటే తన టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా జనరేషన్స్ టు కమ్ ఆ ప్రాజెక్టులో బెనిఫిట్ పొందే విధంగా కొన్ని పర్మనెంట్ ప్రాజెక్టులు చేయాలని కోరిక ఉంటుంది. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీకాంత్, క్లబ్ ప్రతినిధులు బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి, మునిగిరీష్, బాలకృష్ణారెడ్డి, దశరథరామిరెడ్డి, శ్యామ్ పాల్గొన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆపడం తగదని మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. గూడూరు పట్టణంలోని రైతు బజార్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాలు, వివిధ రకాల ఫీజుల వంటివి పెండింగ్లో ఉన్నాయని, వెంటనే వాటిని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పంటా శ్రీనివాసులు రెడ్డి, పూల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేశ పరిస్థితులు దరిద్రంగా ఉన్నాయి. దేశం పాడైపోతా ఉంది భారతీయ జనతా పార్టీ పరిపాలనలో.
కాంగ్రెస్ పరిపాలనలో జీడిపి అనేది అది ఒక సూచిక. జీడిపి కాంగ్రెస్ పరిపాలనలో 8% ఉంటే బీజేపీ పరిపాలనలో -8% వచ్చింది. 8% పైన ఉన్నటువంటి జీడిపి కాంగ్రెస్ పరిపాలనలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిపాలనలో 8% అభివృద్ధి ఉంటే ఈరోజు 8% అభివృద్ధి కింద పడిపోయింది. ఇది ప్రపంచ దేశాలు కూడా గమనిస్తూ ఉన్నాయి భారతదేశ పరిస్థితి. మోడీ పరిపాలనలో చాలా అస్తవ్యస్తంగా ఉంది, అభివృద్ధి ఆగిపోయింది. మళ్ళీ ఒక గొప్ప విశేషం ఏంటంటే ఈరోజు ధరలు పెరుగుతున్నాయి. ధరలు ఎక్కువగా పెరగడానికి మనం ఎగుమతులు అంటారు, ఎక్స్పోర్ట్స్. ఈ ఎక్స్పోర్ట్స్ కూడా సరిగ్గా లేవు. ఈ ఎక్స్పోర్ట్స్ సరిగ్గా లేనప్పుడు రూపాయి అనేది విలువ తగ్గిపోతుంటుంది డాలర్ ముందు. పేర్లు చెప్పి ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇస్తానన్నాడు, ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తా అన్నాడు, ప్రతి ఇంటికి టాయిలెట్ ఇస్తా అన్నాడు. చెప్పాడే కానీ 7 సంవత్సరాల్లో కనీసం 10% కూడా పూర్తి చేయలేకపోయాడు మోడీ గారు. మరి ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీ ఓబీసీల ఆర్థిక అభివృద్ధికి మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు తీసుకొని వచ్చింది. ఈ ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు అమ్మ తీసుకొని వస్తే మరి ఆ ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు జగన్ మూసేశాడు. ఒక్క నయా పైసా గత 2 సంవత్సరాలుగా ఒక్క చిండాబు కూడా ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఎస్సీలకు ఇవ్వలేదు. ఈ సమస్యలకు ఈరోజు అమరావతిలో వచ్చినటువంటి నిరుపేదలు రైతులకు కన్నీళ్లకు కారణం చంద్రబాబు నాయుడు పొరపాటు చర్య అని నేను తెలియజేస్తాను. పింఛన్దారులు ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే వరప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో పింఛనుదారుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో పింఛన్దారుల దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. విశ్రాంత ఉద్యోగులను వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ పింఛన్దారులందరూ ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విషయంలో సీఎంతో మాట్లాడతామని, తప్పకుండా స్థలాలు కేటాయిస్తామని వివరించారు. ఇంకా తిరుపతిలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి నన్ను కూడా ఒక గౌరవ అధ్యక్షుడు కూడా పెట్టుకున్నాను. బిల్డింగ్స్ విషయం మీద మాట్లాడాను. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడం జరిగింది. గారు ఒక విషయం మాట్లాడుతూ మాకు కొంతమందికి ఇల్లు స్థలాలు లేవు, ఒకసారి రిప్రజెంట్ చేశానని చెప్పారు. నేనేమంటానంటే చక్కగా నేను కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, మీతో పాటు ఇప్పుడు ఉండే వ్యక్తిని కనుక ఒకసారి ఏదో ఎప్పుడో చెప్పారని చెప్పకుండా చక్కగా మీరు కూడా వచ్చి నాతో పని చేయించుకోవాల్సిందిగా, మీకు స్థలం కావాలంటే తప్పనిసరిగా, ఎందుకంటే ఒక సమస్య లేకపోకుండా ఉన్న మన నియోజకవర్గం, అందులో తప్పనిసరిగా మేము పాసెంట్ కూడా అభినందించవలసిందే. వచ్చినప్పుడు మేము మా పనిలో మేము ఉంటామే తప్ప మరో అభివృద్ధి విషయంలో ఏ రోజు కూడా ఏ సమస్య లేని నియోజకవర్గం అంటే మన గూడూరు నియోజకవర్గం. సునీల్ కుమార్ తదితరులు మాట్లాడారు. బహుశా ఉండకపోవచ్చేమో, చాలా మంది చాలా భవనాలు కట్టుకోవాలనుకున్నారు కానీ వాళ్ళు కార్యాచరణ తప్ప చేసేది కూడా ఇబ్బందికరమైన వాతావరణం. కానీ మీరు పట్టుబట్టి ఒక సైన్యంలాగా, కుటుంబంలాగా పెద్ద పెద్ద భవనాన్ని గూడూరు నడిగూడూరులో కట్టుకోవడం అనేది సాధారణ విషయం కాదు. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏ రిటైర్డ్ ఎంప్లాయీ ఏం జరిగినా కానీ మీరందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వచ్చి పరామర్శించి వాళ్ళ యొక్క కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఏ సదుపాయాలు కావాలో అవన్నీ కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా ఒక పెన్షనర్ కుటుంబం వచ్చిన వాడే కాబట్టి నాకు కూడా తెలుసు. అలాగే ముఖ్యంగా పెద్దలు మా రియాజ్ సార్ చెప్పినట్టు 8 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి పనిచేసి తల్లిదండ్రుల మీద బిడ్డ
పెద్దల మీద ఆధారపడకుండా సొంతంగా ఉన్నటువంటి మీకు ఖచ్చితంగా 1వ తేదీ కల్లా పెన్షన్లు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. 22వ సంవత్సరాన్ని అనుకున్నాము. దానికి మాకు స్పాన్సర్గా మా గౌరవ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు, లేదా జీవీఎస్ స్కూల్ కరెస్పాండెంట్ మా పవన్ కుమార్ గారు, లేదా రిటైర్డ్ హెడ్ మాస్టర్ రైవారి పాలెం అంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా స్పాన్సర్ చేశారు. ఆ క్యాలెండర్స్ ఇప్పుడు వారి ఎమ్మెల్యే చేతులుగా దాన్ని ఓపెన్ చేయమని చెప్పి కోరుతున్నాము. తర్వాత మా ఇంతమంది పెన్షనర్స్లో వారు వచ్చి మాట్లాడి మాకు సలహాలు ఇచ్చారు. తర్వాత ఇంకొక వార్త కూడా తెలుస్తూ ఉంది, వారు మంత్రివర్యులుగా అలంకరిస్తారని చెప్పి కూడా మంత్రి అవుతారని తెలుస్తూ ఉంది. కాబట్టి వారు మంత్రి అయ్యి ఇదే వేదిక మీద కొంచెం మాకు సలహాలు ఇవ్వాల్సిందిగా. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రహాస్, రియాజ్ అహ్మద్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. మనుబోలులో శ్రీ సేవానాథం ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యువసేన ప్రతినిధులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 3 పేద కుటుంబాలకు 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మనుబోలులోని పంచాయతీ కార్యాలయం ప్రాంతంలో శ్రీ సేవానాథం ట్రస్టు వ్యవస్థాపకులు మరియు చైర్మన్ మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం రాత్రి ఆయన యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఏ సాయం అందని 3 పేద కుటుంబాలను వారు గుర్తించి ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయల వంతున ఆర్థిక సాయం ట్రస్టు ద్వారా అందజేశారు. అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ మునిగిరీష్, మాజీ ఎంపీపీ చేరెడ్డి రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ అన్నార్తులకు అండగా శ్రీనాథ్ రెడ్డి ఉన్నారని కొనియాడారు. ఆయన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. రెండోసారి కూడా ఈ సంవత్సరం ఆయన జన్మదిన సందర్భంగా ఇటువంటి ఒక పెద్ద సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ఈ టీము సేవా నాదం ట్రస్ట్ లో మనం ఇందాక మిత్రుడు చెప్పాడు అందరూ సభ్యులే అని. ఆయన అభిమానించి మీ అందరూ కూడా ట్రస్ట్ లో సభ్యులే, కేవలం కొద్దిమందే కాదు, ఎవరో కొంతమంది వర్క్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ అభిమానించేటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా సభ్యులేను. ఆయన ద్వారా ఎంతో మంది ఈ ప్రాంతంలో ఇంకా ఫ్యూచర్ లో అభివృద్ధిలోకి రావాలని, ఉద్యోగ అవకాశాలు సంపాదిస్తారని, ఆయన సపోర్ట్ తో ఈ ప్రాంతంలో ఎంతో మంది మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారని. దానికంటే ముందుగా మన పట్టాభరామన్న చెప్పిన విషయం ఏంటంటే ఏదో ఒక కొంత సహాయం చేస్తే అది ఆ రోజుకో, ఆ నెలకో, ఆ సంవత్సరానికో జరుగుతుంది. అట్లా కాకుండా ఒక ఉద్యోగం అనేది ఒక వ్యక్తికి కల్పిస్తే అతనికి ఇంకా సంవత్సరం తర్వాత రావచ్చు, లేదా 2 సంవత్సరాల తర్వాత రావచ్చు. కానీ ఆ టైంకి, ఆ రోజుకి అతను చదువుకొని నిరుద్యోగిగా ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తులు గుర్తించి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తే వాళ్ళకి జీవితాంతం కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు అన్నమాట. అది మామూలు విషయం కాదు. కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇప్పుడు ఆమెకి వాళ్ళ భర్త చచ్చిపోయిన దానివల్ల ఆమె నిరుపేదగా ఉండి బిడ్డల భవిష్యత్తు బతుకు తెరువు లేకుండా ఉంది. దానివల్ల ఆయన 25,000 రూపాయలు ఆమెకి బతుకు తెరువు కోసం ఆ డబ్బులు చెప్పుగా ఇచ్చారు. శ్రీనాథ్ రెడ్డి గారికి చిన్న వయసులోనే మంచి మనసు ఇప్పుడు ఈ కార్యక్రమానికి శ్రీనాథ్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమానికి మన ఆ శ్రీనాథ్ రెడ్డి గారు నాకు ఎక్కువ రోజులు పరిచయం కాదు, కొద్ది రోజుల్లోనే. కానీ ఆయన మనుబోలు అనేది కూడా నాకు పూర్తిగా తెలియదు. మనుబోలు వాళ్ళ తల్లి గారు అంటే ఏదైతే తన పడినటువంటి బాధ ఇంకొకరు పడకూడదు, తన మనసులో ఉండేటువంటి ఆలోచన ఈరోజు ఆయన బయటపెట్టి అనేక మంది ప్రజలకు సాయం చేయడం అనేది ఇది చిన్న విషయం కాదు. మీరు చెన్నైలో ఎల్ఎన్టీ కంపెనీ చూస్తే ఒకే ఫౌండేషన్ ఉన్న బిల్డింగ్ ఉంటుంది. ఎంతమంది చూశారు? లోకల్ ఎవరు చూడాల? ఇప్పుడు బాగా చెన్నైకి ఎవరా? ఇప్పుడు బాగా చెన్నైలో ఎల్ఎన్టీ కంపెనీ మీరు చూసినట్లయితే ఒకే ఫౌండేషన్ మీద బిల్డింగ్ అంతా ఏర్పడి ఉంటుంది. కానీ ఈరోజు శ్రీనాథ్ అన్న అటువంటి స్తంభం, ఎటువంటి స్తంభం అంటే ఎల్ఎన్టీ కంపెనీ ఈరోజు మనం చూసేదానికి నిలబడింది. కానీ ఇంతమంది యువకులు ఈరోజు ఆయన స్తంభం మీద నిలబడింది. ఒకసారి గట్టిగా చెప్పకుండా ఆయనతో మాట్లాడింది లేదు. అసలు సార్ నేను ఆ పేరు విన్నాను కానీ నాకు
ఆయన గురించి కరెక్ట్గా కూడా తెలీదు. కానీ సార్ చేసే మంచి పనులు చాలా విన్నాను, చూస్తున్నాను కూడా. అయితే సార్ చేస్తున్న ప్రతి పని ఆయన ఎప్పుడు నేను చేశాను లేకపోతే నా ద్వారా జరిగింది అని ఏ రోజు ఆయన గొప్పగా చెప్పుకోడు. ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా సరే ఆయన చేశారు ఇట్లా చేశాడు అని గొప్పగా చెప్పుకుంటారేమో అని ఆ యొక్క ఇది ఉండకూడదని శ్రీ సేవానాథం ట్రస్ట్ ద్వారా ఆయన ఈ యొక్క పనులన్నీ చేస్తున్నారు. అంతేకాదు లాస్ట్ ఇయర్ కూడా అక్కడ షెడ్యూల్ కాస్ట్ ప్రతి ఒక్కరికి దాదాపు 300 మందికి ప్రతి ఒక్కరికి వైఫ్ వాళ్ళ చిన్న బాబు ఉన్నాడు. 1 year 2 months 1 year 6 months ఉంటాయి బాబుకి. వాళ్ళ మదరు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఇంతకుముందు ఒక 6 months బ్యాక్ మేము శ్రీనాథ్ రెడ్డి గారి దృష్టి తీసుకోవడం జరిగింది. సారు వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడి చేద్దామని చెప్పనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ ఇంకా ఏమి రాకపోయేటప్పటికి ట్రస్ట్ ద్వారా ఏదో ఒకటి చేద్దామని చెప్పనేసి శ్రీనాథ్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆయన పిల్లల వాళ్ళ బాబు చదువు కూడా ఏదో విధంగా వాళ్ళ చదువులు కూడా బాధ్యత తీసుకునే విధంగా నేను వర్క్ చేస్తున్నాను. సార్కి అతి సన్నిహితంగా ఉంటూ అతి దగ్గరగా ఉంటూ సార్తో పనిచేస్తున్నాను. ఇది 9th year. సార్ గురించి అందరికంటే నేను చాలా దగ్గరగా బాగా చూస్తున్నాను. ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆయన వర్క్ నేచర్ ఎలా ఉంటుంది, ఆయనకు వచ్చే శాలరీలో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh తీసుకుంటే 40% ప్రతి డొనేట్ చేద్దాము అనే విధంగా ఆలోచనగానే ఉంటుంది. కానీ మన సొంత ఖర్చులకు పెట్టుకుందాము, మన లగ్జరీస్గా బతుకుదాము. ఈ వేడుకల్లో గూడూరు వెంకటరమణ హోటల్ అధినేత బొల్లు రాంప్రసాద్, శివుడు రాజాగౌడ్, శ్రీనాథ్ రెడ్డి, యువసేన ప్రతినిధులు మహిధర్ రెడ్డి, పివి రెడ్డి, కావేటి భార్గవ్, మోపూరు ప్రసన్న, రాజాగౌడ్, సురేష్ గౌడ్, ప్రేమ్ కుమార్, మేస్త్రి శివ, సాయి కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రోటరీ వెస్ట్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రోటరీ క్లబ్ గవర్నర్ తిరుపతి నాయుడు కొనియాడారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆవరణంలోని ఆడిటోరియంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ చేయూత పథకం కింద పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతగా ఎడిటర్ శ్రీ కంటి రామ్మోహన్ రావు గారు వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు మునిగిరీష్, శ్రీకాంత్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, రఘువరన్ రావు తదితరులు పాల్గొన్నారు. అతి ముఖ్యమైనది వచ్చేసి రోటరీ చేయూత ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాం ప్రతి నెల 9వ తేదీ మేము నిర్విరామంగా కొనసాగిస్తున్నాము. అవే కాక అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనది ఈ మధ్య వర్షాకాలంలో ఎంతోమంది నిరుపేదలైనటువంటి వారికి మేము ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ అనేది మ్యాండేటరీ. ప్రతి క్లబ్ను కూడా గవర్నర్ విజిట్ చేయాలి. ఆ సందర్భంగా ఈరోజు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ తిరుపతి నాయుడు గారు హోస్పేట్కి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడి నుంచి నిన్న 3 రోజుల ముందు రావడం జరిగింది. ఈరోజు మన గూడూరు వెస్ట్, గూడూరు క్లబ్ విజిట్స్ 2 క్లబ్స్ ఉన్నాయి. రేపు మిగతా 3 క్లబ్స్తో వారి విజిట్స్ పూర్తవుతుంది. మన 2 జోన్స్, నెల్లూరు, గూడూరు జోన్స్. ముఖ్యంగా రాఘవరెడ్డి గురించి చెప్పాలంటే చాలా మంచి యాక్టివ్ పర్సన్. లాస్ట్ ఇయర్ శ్రీనివాసులు ఈ రోటరీ చేయూత అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం కంటిన్యూ చేస్తున్నాడు. ఈ గవర్నర్ గారికి దృష్టికి తీసుకుపోతున్నాం. ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ నోటీస్ అంటే 1.5 డేలో మాకు తెలిసిన గవర్నర్ విజిట్ ఉండాలి. సో ఆ షార్ట్ నోటీస్లోనే మేము వీ కుడ్ ఏబుల్ టు మేనేజ్ థింగ్స్. ముందుగా రామ్మోహన్ రావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. సార్ ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసేదానికి. సహజంగా ఈ అఫీషియల్ విజిట్ అనేది మేబీ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ శ్రీకాంత్. మేబీ 2 hours అనేది ఏమి కాదు. యూ కెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ ఎక్స్టెండ్ ఎనీ డిస్కషన్స్ ఆల్సో. రెండోది వచ్చేసి గూడూరు మొట్టమొదటి నుంచి కానీ మేము రోటరీలో 1991 జాయిన్ అయినప్పటి నుంచి కానీ ఒక గూడూరు కానీ ఒక నెల్లూరు కానీ
అఫ్ కోర్స్ ఇప్పుడు గూడూరు నెల్లూరు ఒకటే జోన్ ఉండేది. సబ్సిక్వెంట్గా లాస్ట్ ఇయర్ నా పీరియడ్ నుంచి 2 జోన్లు చేసాం. బికాస్ ఆఫ్ ది జియోగ్రఫికలీ ఏరియా ఎక్కువ అవుతుందని, రెండోది క్లబ్స్ కానీ ఎక్కువ అవుతున్నాను, ఒక అసిస్టెంట్ గవర్నర్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారనే ఉద్దేశంతో కోవిడ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు నిబంధనలు పాటించాలని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ తిరుపతి నాయుడు సూచించారు. చిల్లకూరులోని లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విజిట్లో భాగంగా విద్యార్థులకు కోవిడ్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కోవిడ్కు సంబంధించిన ఫోటోలను చిత్రలేఖనం ద్వారా అందంగా తీర్చిదిద్దారు. డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. అనంతరం గవర్నర్ విద్యార్థులను అభినందించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు బాలకృష్ణంరాజు, సురేష్ రెడ్డి, బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, శ్యామ్ యాదవ్, పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. COVID-19 is going to put us in danger. The management కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాము. దీన్ని సహకరించిన శ్రీకాంత్ అన్నకి, సుబ్రహ్మణ్య సార్కి, స్టాఫ్కి మా ధన్యవాదాలు. ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసిన మునిగేశ్వరికి, పీడీజీ మునిగేశ్వరికి మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలకి ఓపికగా ఇంతసేపు మీరు ప్రోగ్రామ్ సహకరించినందుకు మీకు కూడా మా ఆశీస్సులు. it may be prolonged another 1 year or 2 years because we have seen that first phase, second phase, that is the first, second wave, third wave also we are expecting, that is the Omicron. Recently, the same colleges in the first year, Dharwad SDM college, the freshers of the medical college students from Kerala, 2 students has got the positive. They have been made a one function, that is the freshers function, and in that almost 140 members have joined, out of which 85 members has got positive by second day morning within the 24 hours. So I request in this school students, teachers also play more role, exclusively the sitting places or the benches in the classrooms. Those who are not wearing the mask, kindly tell them to advise. And third one is you are the teachers, you are the forefathers, you are the warriors. First, I suggest you. I hope you all understood by now that what is the reason behind this. You understood? Yes, sir. Why is that? So far, sir has given a big lecture about what about this COVID precautions to be taken. Is it true? Yes, sir. So being a children should not be a carriers. First you should understand that always wear mask as long as you are in the campus, and you see that you sanitize yourself and maintain social distance. ఒజిలీలో ఏర్పాటై ఉన్న సెయింట్ జాన్ లూథరన్ చర్చిలో గురువారం రాత్రి యవ్వనస్తుల ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల సందర్భంగా కేక్ను కట్ చేశారు. క్యాండిల్స్ వెలిగించి ప్రార్థనలు చేశారు. రెవరెండ్ మనోహర్ జ్ఞాపకార్థం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ ముందస్తు వేడుకల్లో పాస్టర్ రాజారత్నం, స్పీకర్ వరప్రసాద్, పెద్దలు రాజేష్, యహోను, మైకేల్, మనోహరం, సంపత్ కుమార్, జాన్సన్, జాన్ ఫ్రాంక్లిన్, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. జోగి పోలమ్మ గారిని మంచిది అన్నాడు. వాస్తవంగా నాకు ఆలోచన వచ్చింది, కానీ అయ్యగారి గురించి పూర్తిగా నాకు వివరాలు ఏం తెలియవు. కానీ వాళ్ళు చెప్పింది పాంప్లెట్లో వేసినటువంటి దీన్ని బట్టి చెప్పారు. సో నిజంగానే ఒక ఉద్యోగస్తుడు లేదా ఒక అఫీషియల్ లేదా ఇంకొక క్యాడర్ మనకు ఉంటే దాన్ని మనము చెప్పుకునేదానికంటే దేవుని సేవకుడుగా, దేవుని మోసేటువంటి గాడిదిగా ఉంటే అది ఆశీర్వాదకరం.
మరి అయ్యగారు ఖచ్చితంగా క్లుప్తంగా దేవుణ్ణి చూసేదానికి నక్షత్రం సాక్ష్యం. ఆయనను చూపించింది, అంతేనా? ఆయన నక్షత్రం ఎవరిని చూపించింది? ఆయన్నే చూపించింది. నీవు ఆయన నక్షత్రం అయితే ఆయన చూపించాలి. నక్షత్రాలు వెలుగుతాయి అని అంటారు. మనం ఎలా వెలుగుతాయో తెలుసా మీకు? సూర్యుని. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం వేకోజామున స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం వేకోజామున పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్లో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని పీడూరు రోడ్డులో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు భక్తులకు ప్రసాదాలు అందజేశారు. దాతలుగా పింగాని రంగారెడ్డి, లీలావతమ్మ వ్యవహరించారు. సైదాపురంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి.
మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలు మన్సూర్, శిరీషా నాయుడు తదితరులు వ్యవహరించారు. क्लींकारवासिनी जगदेक मोहिनी प्रकृति स्वरूपिणी ओंकार रूपिणी क्लींकारवासिनी जगदेक मोहिनी प्रकृति स्वरूपिणी బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చదువుతో పాటు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఆదిశంకర కళాశాలలో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సూచించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. రోటరీ సేవలు అభినందనీయం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, క్లబ్ గవర్నర్ తిరుపతి నాయుడు. మనుబోలు మండలం బద్దెవోలు అడ్డు రోడ్డు వద్ద ప్రమాదం. గూడూరు మండలంలోని చెన్నూరుకు చెందిన యువకుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. విద్యకు అధిక ప్రాధాన్యత. తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో సీఎం కప్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. ఇది ఇవాల్టి బులెటిన్. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.